సంక్రాంతి రిలీజ్ అయినటువంటి 3 సినిమాలు అయితే కలెక్షన్లు అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం. వెడ్నెస్డే కలెక్షన్ ఎంత కలెక్ట్ చేసిందో ఈ వీడియోలో క్లియర్ గా తెలుసుకోబోతున్నాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఎందుకంటే మనం 500 సబ్స్క్రైబ్ చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గేమ్ చేంజర్ గురించి చెప్పాలంటే చాలా అంటే చాలా కలెక్షన్లు అయితే తగ్గిపోయాయి. దానికి రీజన్ మన అందరికీ తెలుసు. ఆ సినిమా నెగిటివ్ టాక్ తెచ్చుకోవడంతో అంత మాత్రం కలెక్షన్లు అయితే రాబట్టింది. గేమ్ చేంజర్ వెడ్నెస్డే కలెక్షన్ చూసినట్టయితే 7.75 crores అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఇలా కలెక్షన్ కొడుతుందని ఎవరు ఊహించరు. అసలు మూవీ చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది. ఈ మధ్యనే రీసెంట్ గా గేమ్ చేంజర్ మీద సైబర్ కేసు కూడా పడిందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఫస్ట్ డే కలెక్షన్ 186 కోట్లు కొట్టలేదని దానిపై విచారణ జరుగుతూ ఉంది. నువ్వు మూవీ గురించి చెప్పాలంటే మూవీ చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది. మెయిన్ గా చెప్పుకోవాలంటే స్టోరీ అంతా ఫ్లాట్ వెళ్ళిపోవడం, హై ఇచ్చే మూమెంట్లు ఎక్కడా లేకపోవడం, మెయిన్ గా చెప్పుకోవాలంటే హై ఎక్స్పెక్టేషన్ తో వచ్చిన ఈ మూవీ ఆడియన్స్ అంత ఆకట్టుకోలేవడం వల్ల చాలా అంటే చాలా డిసప్పాయింట్ చేసింది. దానికి తోడు కలెక్షన్లు కూడా చాలా తగ్గిపోయాయి. సో మీరే ఉన్నారు గేమ్ చేంజర్ రాబోయే కాలంలో ఎంత కలెక్ట్ చేసింది అనుకుంటున్నారు? 500 crores కలెక్ట్ చేసింది అనుకుంటున్నారు లేదనుకున్నాడు? కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. తాకు మహారాజ్ సినిమా కలెక్షన్ చూసినట్టయితే లేదు బాగానే కలెక్ట్ చేసిందని చెప్పుకోవాలి. నెక్స్ట్ డే కలెక్షన్ చూసినట్టయితే 9 crores అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి 60 కోట్లు అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా నాకు ఎందుకు 100 crores అయితే కొడుతుంది అనిపిస్తుంది. అదే కానీ జరిగితే ఈ సినిమా బ్లాక్ బాస్టర్ హిట్ అని చెప్పుకోవాలి. ఈ మూవీ అక్కడక్కడ నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ యాక్షన్ డ్రామా చాలా అంటే చాలా బాగా నచ్చేసింది. అందుకు చాలా అంటే చాలా బాగా కలెక్షన్ రాబడుతుందని చెప్పుకోవాలి. దానికి తోడు సినిమా కూడా బాగుందని చెప్పుకోవాలి. ఏ మాత్రం హైప్ లేకుండా ఈ మూవీ వచ్చింది. దానికి తోడు కలెక్షన్ కూడా బాగా రాబడుతుందని చెప్పుకోవాలి. ఎందుకంటే ఈ సినిమా ఒక తెలుగులోనే కాబట్టి రిలీజ్ అయింది. ఈ మాత్రం కలెక్షన్ రాబట్టిందంటే సినిమా హిట్ అయ్యని చెప్పుకోవాలి. కుమార్ సినిమా మీకు ఎలా అనిపించింది? రాబోయే కాలంలో 100 crores కొడుతుందా లేదా కింద కామెంట్స్ లో కామెంట్ చేసి మాత్రం మర్చిపోకండి. సంక్రాంతికి వస్తున్న సినిమా విషయానికి వచ్చేటైతే ఫస్ట్ డే కలెక్షన్ లో 25 crores అయితే కలెక్ట్ చేయడం జరిగింది. సెకండ్ డే 11 crores అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఓవరాల్ గా 34 crores అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఈ మూవీ కూడా ఆడియన్స్ లో మంచి టాక్ ఉందని చెప్పుకోవాలి. ఈ సినిమా సంక్రాంతికి వచ్చి చాలా అంటే చాలా మంది నవ్విచ్చేసింది. మెయిన్ గా చెప్పుకోవాలంటే ఫ్యామిలీ ఆడియన్స్ అయితే చాలా బాగా నవ్విచ్చిందని చెప్పుకోవాలి. మెయిన్ గా స్టోరీ వెళ్లే విధానం, ఫ్యామిలీ ఆడియన్స్ కి ఎలా ఉండాలి సినిమా అలా ఉండడం చాలా బాగా నచ్చేసిందని చెప్పుకోవాలి. అంతేకాదు డాకు మారా అలాగే గేమ్ చేంజర్ కొంచెం నెగిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ డీసెంట్ కలెక్షన్ లో కలెక్ట్ చేసి చెప్పుకోవాలి. ఆ తర్వాత సంక్రాంతికి వస్తున్న ఈ సినిమా కూడా మంచిగా కలెక్షన్ అయితే రాబట్టేసింది. చూడాలి రాబోయే రోజుల్లో ఈ సినిమా 100 crores కొడుతుందో లేదనేది. నాకైతే మాత్రం 100 crores అయితే పక్కా అనిపిస్తుంది. ఆ ఫన్ జనరేట్ అవుతుంది అయ్యా, నవ్వి చచ్చిపోతాం అంతే. ఓవరాల్ గా సంక్రాంతి లేదు ఏ మూవీ మీకు ఇష్టమో కింద కామెంట్స్ లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మనం 500 సబ్స్క్రైబ్ చాలా అంటే చాలా దగ్గరలో ఉన్నాం.